జనసేనలో మిగిలిన అభ్యర్థుల పరిస్థితి నియోజకవర్గాల్లో ఎలాగుందో అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. పార్టీ అధినేతను కాబట్టి తాను నామినేషన్ వేయబోయే నియోజకవర్గంలో కూటమిలోని మిగిలిన రెండు పార్టీలు టీడీపీ బీజేపీ నేతలు క్యాడర్ తనకు బ్రహ్మరథం పడతారని పవన్ అనుకున్నారేమో. కానీ పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. పిఠాపురంలో పవన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న గొడవలను ఎల్లో మీడియా పూర్తిగా తొక్కిపెడుతోంది. సోషల్ మీడియా ద్వారా నియోజకవర్గంలో జరుగుతుందేంటో ఎప్పటికప్పుడు జనాలకు తెలిసిపోతోంది. ఇప్పుడు విషయం ఏంటంటే, పిఠాపురంలో టీడీపీ తరపున పోటీకి రెడీ అయిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు చంద్రబాబు పెద్ద షాక్ ఇచ్చారు. చివరి నిమిషంలో నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించినట్లు చెప్పారు. అలాగే పిఠాపురంలో తానే పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. అప్పటి నుండి వర్మ మద్దతుదారులు నియోజకవర్గంలో మండిపోతున్నారు. నియోజకవర్గంలోని 3 మండలాలు 2 మున్సిపాలిటీల్లోని తన మద్దతుదారులతో వర్మ సమావేశం పెట్టుకున్నారు. ఈ సమావేశాన్ని టీడీపీకి సంబంధం లేకుండానే నిర్వహించారు. మాట్లాడిన మద్దతుదారులంతా వర్మను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సూచించారు. పవన్ గెలుపోటములో వర్మపైనే ఆధారపడుతున్నాయి. వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే తామంతా పార్టీకి రాజీనామా చేసి మద్దతుగా నిలబడతామన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన విషయాన్ని మద్దతుదారులు వర్మకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వర్మ నాన్ లోకల్స్ కు జనాలు ఓట్లయ్యారని చెప్పారు. డైరెక్ట్ గా ప్రకటించకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేయడం పైన వర్మ మొగ్గు చూపుతున్నట్లు అనిపిస్తోంది. వర్మ కనుక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పవన్ గెలుపు కష్టమే.